आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज में आपका इस्तकबाल है। जुबली कॉन्स्टिट्यूंसी में बीजेपी के सेंट्रल मिनिस्टर और सिकंदराबाद एमपी किशन रेड्डी और बीजेपी के कैंडिडेट लंकाला दीपक रेड्डी ने बूथ मीटिंग के बाद डोर टू डोर कैंपेनिंग किया। इस मुहिम में बीजेपी के सीनियर लीडर सुनीता, गणेश और लोकल वर्कर ने हिस्सा लिया। कैंपेनिंग के दौरान उन्होंने लोगों से मुलाकात की, उनके मसाइल सुने और बीजेपी के इलेक्शन एजेंडे पर बात की। किशन रेड्डी ने कहा कि पार्टी लोगों के बेहतरी के लिए ग्राउंड लेवल पर काम कर रही है। दीपक रेड्डी ने कहा कि उनका मकसद एरिया के डेवलपमेंट और फोकस करना है। आवाम ने उनके साथ अपना तजुर्बे और सुझाव शेयर किया। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। అక్క చెల్ల అందరికి ఎందుకంటే నేను ఇటు సైడ్ అంతా కూడా ఫ్యామిలీ లానే ఉంటాం కాబట్టి నాకు ఈ పార్టీలో నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక పెద్ద దిక్కు అన్ని విధాలా నన్ను ఆయన ఇచ్చిన ఏ పని అయినా సరే నేను సక్రమంగా చేస్తున్నాను కాబట్టి నాకు లాస్ట్ టైం అయినా సరే ఈసారైనా సరే నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టిన మా పెద్దన్నకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా నాతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి నేను ఆయన వెనకాలనే ప్రయాణిస్తున్నాను। ఆయన నాకు ఇక్కడికి ఒక ఇన్ఛార్జ్ లాగా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది। వారు గర్గపాటి మోహన్ రావు గారు గత 25 years నుంచి మేమిద్దరం కూడా ఆయన తమ్ముళ్ళలాగా మేమందరం ఆయన కింద ఎంతో మంది సారంగపాణి లాంటి వాళ్ళం ఇక్కడ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నాం। సో వారు ఒక ఇన్స్పిరేషన్। ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయడు, జస్ట్ మన కార్యకర్తలు బాగుండాలి, మన పార్టీ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి। ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బీసీ కుటుంబము కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి। 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎవరు తిన్నారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదో అడగాల్సినటువంటి అవసరం। అంతేకాదు ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది। ఒక్క కుటుంబానికైనా రాహుల్ గాంధీ ముఖానికి, కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క కుటుంబానికైనా 12 లక్షల రూపాయలు ఇచ్చాడా ఈరోజు అడగాల్సిన అవసరం। ఏ హామీ కూడా ఒకటి బస్సులు పెట్టాడు, బస్సులలో తిరగండి ఆడవాళ్ళు, ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీ నుంచి రండి। బస్సులలో తిరిగినంత మాత్రాన ఉపాధి రాదు, బస్సులలో తిరిగినంత మాత్రాన ప్రజల జీవితాలలో మార్పు రాదు, ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి పరిస్థితి రాదు। వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, వాళ్ళకి ఇస్తానటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన। కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 2 సంవత్సరాల నుంచి వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు వేలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం। ఇంతకంటే దుర్మార్గము ఒక గ్రామ పంచాయతీలో కూడా ఉండదు, కానీ హైదరాబాద్ నగరంలో పరిస్థితి 80% లైట్లు ఈరోజు మన జూబ్లీ హిల్స్ లో కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వెలగడం లేదు। ముఖ్యమంత్రి వచ్చిపోయే రూట్ కావచ్చు, మంత్రులు వచ్చిపోయే రూట్ కావచ్చు, కనీసం ఆ రూట్లలో కూడా లైట్లు వెలగనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాం। ఈరోజు మనము ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తాం, ఎందుకంటే మజ్లిస్ పార్టీ పోటీ చేయడం, మజ్లిస్ పార్టీ దేశమంతా కూడా రాజకీయాలు చేస్తారు, కానీ తెలంగాణలో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం కోసం, భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చూడడం కోసం, భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి బీజేపీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు। ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50% సీట్లలో ఎంపీ సీట్లు మనం గెలవడం జరిగింది।
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కొట్టాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి గతంలో అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలని చెప్పి, బలంగా ఉండాలని చెప్పి